అందరికీ హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు వచ్చేసి శనగలతో మంచి స్నాక్స్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్పెషల్గా ఉంటుంది. ఇది టీ టైంలో కానీ మామూలుగా స్నాక్స్ కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ దీన్ని ఈజీగా ఇవ్వచ్చు. టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. ఇది ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. ఇక్కడ శనగలు అయితే నేను ఒక 1/4 కిలో తీసుకున్నానండి. ఒక రోజు నైట్ అంతా నానపెట్టేశాను. అలాగే టైం లేక దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 2 రోజులు పెట్టే లోపల మనకు మొలకలు అయితే వచ్చేసాయి. ఈ విధంగా మీకు మొలకలు వద్దనుకుంటే వేరే రోజు చేసేయచ్చండి. ఒక నైట్ మొత్తం బాగా నానాలి ఇవి. అప్పుడే మనకు టేస్ట్ అనేది వస్తుంది, బాగా తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు దీనికోసం అయితే మసాలా రెడీ చేసుకుంటాము. మిక్సీ చిన్న జార్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్తో మిరియాలు వేసుకుందాము. అలాగే ఒక స్పూను జీలకర్ర. నేను స్పూన్లు చూస్తారు కదా, పెద్దవి కాదు మరి చిన్నవి కదండి, మీడియం సైజ్వి. దాంతో ఒక స్పూన్ అయితే వేసాను. ఇప్పుడు దీంట్లోనే 3 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే దీంట్లో ఒక 1/2 స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి. ఇంతే దీంట్లో మసాలా. ఇప్పుడు దీన్ని అయితే మనము కొద్దిగా నీళ్లు పోసుకుని మిక్సీ అయితే పట్టుకుందాము. ఈ విధంగా మన మసాలా అయితే రెడీ అయిపోయింది. మంచి అరోమా ఫ్లేవరు మూత తీయగానే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టేద్దాము. కుక్కర్లో మనం నూనె అనేది ఒక 3 చెంచాల నూనె అయితే పోసుకున్నాండి. నేను మీడియం సైజ్ చెంచాతో అయితే 3 చెంచాల నూనె అయితే పోసుకున్నాను. స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు మనకు నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో మసాలా వేసి అది పచ్చి వాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఒక్క 2 నిమిషాలు మంచి అరోమా ఫ్లేవర్ వస్తుంది, అంతవరకు మనము ఫ్రై చేసుకోవాలి. మసాలా అనేది మనకు నూనెలో పడగానే మంచి అరోమా ఫ్లేవర్ మనకి ఇచ్చినంత. ఈ చనా చాట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే మనకు గ్యాస్ ఫామ్ అవ్వకుండా దీంట్లో మనం మిరియాలు వేసాం, జీలకర్ర వేసాం కదా, అది కూడా మనకు బాగా డైజెషన్కి తోడ్పడతాయి. ఇప్పుడు మసాలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము. ఇది మనకు జస్ట్ ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే మంచి అరోమా ఫ్లేవర్ వస్తుందండి. వేసిన పసుపు అంతా మసాలాలు బాగా కలిసేలాగా మనం కుక్కర్లో 4 పక్కల బాగా కలుపుకోవాలి. ఇక్కడ అడుగు పట్టకుండా మనం చూసుకోవాలండి మసాలాని. ఇప్పుడు దీంట్లో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, ఆ శనగలు వేసుకొని మసాలా మొత్తం బాగా శనగలకు పట్టేలా కలుపుకోవాలి. ఇది మనకు ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ లేదా మామూలుగా చపాతీ పుల్కాల్లో కూడా ఇది చాలా బాగుంటుందండి. సైడ్ కాంబినేషన్గా మనకు మంచి ప్రోటీన్ శక్తి కలిగిన చనా చాట్ ఇది. దీంట్లోనే మనం మిక్సీ పట్టాం కదా, ఆ చిన్న మిక్సీలో ఒక 3/4 భాగం నీళ్ళు పోసి మనం దీంట్లో పోసుకోవాలి. రుచి తగ్గ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నీళ్ళు అనేది మనము శనగలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ చూసారు కదా, ఈ విధంగా మనకు శనగలకు అనేది కరెక్ట్గా మనకు మునిగేలాగా వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము కుక్కర్ అయితే మూత అయితే పెట్టేద్దామండి. మనకి ఇక్కడ 7 నుంచి 8 విజిల్స్ సరిపోతుంది కుక్కర్ అనేది. అప్పటికే మనకి శనగలు అనేది బాగా ఉడికిపోతాయండి. మరి ఎక్కువ మెత్తగా కాకుండా కరెక్ట్గా అయితే ఉడుకుతాయి. నేను ఇక్కడైతే 8 విజిల్స్ అయితే పెట్టాను. ఈ విధంగా అయితే మనకు శనగలు బాగా ఉడికాయి. కానీ మనకు దీంట్లో నీళ్ళు ఉన్నాయి కదా, మసాలా నీళ్ళు, ఆ మసాలా నీళ్ళు మొత్తము శనగల్లోనే బాగా ఇమిరిపోయేలాగా ఒక్క నిమిషం మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. అంటే మసాలా మొత్తం శనగలకు కోటింగ్లా పట్టేలాగా మనం కలుపుకోవాలి. ఈ విధంగా ఒక నిమిషం నుంచి 2 నిమిషాలు మనము స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే మసాలా మొత్తం శనగలకు మంచి కోటింగ్లా పడుతుంది. మంచి అరోమా ఫ్లేవర్ అండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా. దీని టేస్ట్ ఫ్లేవరు చాలా బాగుంటుందండి, చాలా యూనిక్గా ఉంటుంది. ఇది సైడ్ కాంబినేషన్ మనకు చపాతీ రోటీ దాంట్లో కూడా చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ చూసారు కదా, మన మసాలా అయితే శనగలకు బాగా కోటింగ్ లాగా పట్టేసింది. మనం మధ్య మధ్యలో కలుపుతుండాలండి, అలాగే వదిలేసామంటే అడుగైతే పట్టేస్తుంది. శనగలు అయితే రెడీ అయిపోయి ఇప్పుడు దీన్ని ఒక బౌల్ అయితే తీసేద్దాం మనము. బౌల్ ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లో ఒక మీడియం సైజు కీరకాయని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లో మనం కొన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చాట్కు కరెక్ట్గా మనకు సరిపోయే విధంగా అయితే వేసుకోవాలి. ఇక్కడే ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే ఒక మీడియం సైజు టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇవి కరెక్ట్గా మనం వేసుకున్నామంటే మన క్వాంటిటీకి తీసుకున్న శనగల క్వాంటిటీకి 1/4 కిలోకి సరిపోతాయండి. దీంట్లో ఒక హాఫ్ నిమ్మకాయ చెక్కను బాగా పిండుకోవాలి. మనకు లెమన్ టేస్ట్ కానీ దాని మొత్తం ఫ్లేవరు శనగల్లో బాగా పడడం వల్ల కీరది కానీ అలాగే మనం వేసిన ఎర్రగడ్డలు టమాటాలు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి బౌల్లో అయితే. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా మన చనా చాట్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా చాలా ఈజీగా మంచి ప్రోటీన్ కలిగిన
చనా చాట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఈజీగా తీసుకొచ్చండి. స్నాక్స్ టైంలో కానీ అలాగే లంచ్ బాక్స్లో సైడ్గా మనం నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది టీ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. గెస్ట్ వచ్చినప్పుడు ఇది వెరైటీగా చేసి పెట్టవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.